నేల ఈనిందా ఆకాశం పొంగిందలాగా ఈ జనవత్వానికి కారణం ఏంటంటే ఇలా ఒక దుర్మార్గుడైన పరిపాలన ఈ 30 రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈయన మీద అన్ని వర్గాలు కూడా అణిచివేతకు గురయ్యి అన్యాయం అయిపోయి ఒక శాంతి భద్రతలు కానీ ఒక వ్యవసాయం కానీ ఒక ఉద్యోగాలు కానీ ఏమీ లేకుండా ఎస్సీల మీద దాడులు, బీసీల మీద దాడులు, చంపటం, ఎమ్మెల్యేలే ట్రాక్టర్లతో తొక్కించడం ఎప్పుడూ చూడాల. ఒక హిట్లర్ పాలనలో జర్మనీలో ఎప్పుడూ జరిగిందంట, అప్పుడు చూసాం. కానీ హిట్లర్ బతికానికి ఇప్పుడు వస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేయవచ్చురా, నేను సగమే చేసి చచ్చిపోయారా అని మాట్లాడతాడు. మీకు ఎప్పుడు కూడా కొన్నాళ్ళే సాగుద్ది మోనార్క్ అనేవాడికి. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తన వాళ్ళు అనుకున్న పరిపాలించిన వాళ్ళు 4 కాలాల పాటు ఉంటారు. కానీ ఇలాంటి నియంతలు మోనార్కులు ఎప్పటికైనా సరే, మనం సద్దాం హుసేన్ చూసాం, హిట్లర్, అలానే ముస్సోల్ని, ఈ నియంతలందరూ కూడా ఎక్కడి దాకా వద్దు. మొన్న శ్రీలంక రాజపక్సే షిప్ ఎక్కి పారిపోయాడు. ఈడికి కూడా 500 కోట్లు పెట్టి కట్టుకున్న ఋషికొండ కాడ అండర్ గ్రౌండ్ తవ్వాడు. ఎందుకు తవ్వాడో తెలుసా? వీడికి ఆ టైం వస్తుంది, ఆ అండర్ గ్రౌండ్లో కూడా పారిపోయి షిప్ లెక్క ఏదో దేశం పోతాడు. ప్రజలు మంచి కసితోటి ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ అనే ఒక ఈ సమాజం పట్ల అవగాహన, ఆవేశం, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి ఆవేశంలో ఉన్న ఒక యువ నాయకుడు ఈ పార్టీకి అండలాగా వచ్చాడు. రాబోయే కురుక్షేత్రంలో కృష్ణుడు చంద్రబాబు గారు అయితే అర్జునుడు పవన్ కళ్యాణ్. ఆ యుద్ధంలో వాళ్ళని ఎవరూ ఆపలేరు. వీళ్ళు మొత్తం కూడా శంకరగిరి మాన్యాలు కడతాం ఖాయం. వీళ్ళందరికీ జైలు కట్టాలి. చంద్రబాబు గారు వచ్చిన ఫస్ట్లోనే జైలు కట్టాలి. ముందు ఒక 500 గదితో ఈ దేశంలో చేసిన అరాచకాలు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరి స్థాయిలో ఆడు, ఏ ఏరియాలో ఆడు. ఊరుకో జగన్. చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు ఊరుకో జగన్. నిజంగా ఊరుకో జగన్ తయారయ్యారు. ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సరే, రాక్షసుల కాలంలో దేవతలు కూడా ఇబ్బందులు పడ్డారు. అంత్యమైజే మాత్రం ధర్మం చేయించింది. చంద్రబాబు గారు మంచిగా చేశారు. మాకు మంచి ముక్కోళ్ళకి అందరూ మంచిగా చేశారు. మా బాబే రావాలి, మా చంద్రబాబు రావాలి, మా చంద్రబాబే రావాలి. తెలుగుదేశం సైకిల్ బాబు గారు రావాలి. ఈ రోజున పూర్తిగా పరిపాలనలో ఈ రాష్ట్రంలో తన ఆర్థిక అవసరాలు, తన సంపాదన కోసం లెక్కరు, ఇసుకని, గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని తన సొంత జేబులో పెట్టుకొని తన ఆదాయం చూసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో గంజాయిని ఊరు వాడల్లో కిరాణా షాపుల్లో ఉప్పు కారం దొరికినట్టు వాళ్ళ గంజాయిని గ్రామాల్లో చాలా దారుణంగా తీసుకొచ్చి గంజాయి వ్యవస్థను ప్రోత్సహించి ఇవాళ చదువుకునే యువతని మత్తుకు బానిసలు చేసి ఇవాళ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఈ రోజున మత్తు పదార్థాలను అరికట్టకుండా గంజాయి ప్రాంతంగా ఈరోజు రాష్ట్రాన్ని గంజాయిలో ముంచి తేలుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి స్వార్థం కోసం, జగన్మోహన్ రెడ్డి సంపాదన కోసం ఇవాళ యువత జీవితాలని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకొక్క ఛాన్స్ ఇస్తే, తనకొక్క అవకాశం ఇస్తే సుభిక్షమైన పరిపాలన చేస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సైకోయిజం, శాడిజంతో తన కుటుంబంలో తన చెల్లిని తోలుకొని తన తల్లిని ప్లేనరీ సాక్షిగా గౌరవాధ్యక్షురాల నుంచి తీసేసి పంపించేసిన జగన్మోహన్ రెడ్డి చివరికి ఈరోజు తనకి ఏది చేతగాక ఇవాళ షర్మిల పని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో కాంగ్రెస్లోకి వెళ్ళిందని జగన్మోహన్ రెడ్డి గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు శరం ఉందారా? అరే దౌర్భాగ్యుడా, నువ్వు ఆ రోజున 2019 ముందు షర్మిల ఎక్కడుంది? షర్మిల ప్రచారం చేసిన రోజున నువ్వు ఆ పార్టీలో ఎవడో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల రోడ్డు మీద పాదయాత్రలు చేసిన రోజు నువ్వు ఆ ఆఫీసులో ఒక సాక్షి గుమస్తావనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఈరోజు షర్మిలతో రాజకీయం చేయాల్సిన కర్మ చంద్రబాబు నాయుడు గారి పట్ల, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏదైతే నందమూరి నారా కుటుంబాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ మీ రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీతో కలిసి పనిచేస్తున్నాయా? రాబోయే మార్చి 15, 2019 మార్చి 15న జగన్మోహన్ రెడ్డి తన బాబాయిని చంపించి ఆ హత్యని తీసుకొచ్చి చివరికి నారా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపాడు. తర్వాత కాలంలో తన అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మే 29, 2019 ప్రమాణ స్వీకారం చేశావు ముఖ్యమంత్రిగా. ప్రతిపక్షంలో గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగావు. ఇవాళ 4.5 సంవత్సరాలు నిండిపోతుంది మీ బాబాయిని చంపుకొని. సిబిఐ వచ్చింది. వచ్చిన సిబిఐ పూర్తిగా
జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి సొంత వ్యక్తుల్ని, పిఎల్ని పూర్తిగా శివశంకర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా చెప్పుకొస్తా ఉంది. అక్కడ అప్రూవర్గా మారినోడు కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో సభ్యులే చంపారని. ఈ రోజున చివరికి నీ బాబాయిని చంపిన వాళ్ళని నువ్వు కాపాడుకొని నీ బాబాయిని నువ్వే చంపుకొని ఇవాళ ఈ రోజున ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు. అధికారం కోసం బాబాయిని చంపుకున్నావంటే నువ్వు ఎలాంటి సైకో దుర్మార్గుడు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నీ కాలం చెల్లింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితిలో ఉందని నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు పూర్తిగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు మారారు, ఎమ్మెల్సీలు మారుతున్నారు, సిట్టింగ్ ఎంపీలు మారిపోతున్నారు. ఇవాళ ఎవడో కూడా సాక్షాత్తు మాగుంట శ్రీనివాసులు రెడ్డి లిక్కర్ సిండికేట్లో అధికారంలో ఉండి కూడా తన కొడుకుని లిక్కర్ విషయంలో తను అరెస్ట్ అయ్యి ఇవాళ ఎక్కడో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో ఉండటమే నాకు ఈ శాపం అనుకొని ఇవాళ పూర్తిగా మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి. నీ పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. మార్చిలో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు, నువ్వు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈవీఎం నువ్వు బటన్ నొక్కి నేను సంక్షేమ పథకాలు వేసాను అనుకుంటున్నావు. కానీ జనం ఈరోజు ఈవీఎం నొక్కడానికి రెడీగా ఉన్నారు. నువ్వు జనానికి సంవత్సరానికి ఒకసారి నొక్కితే జనం ఒక్కసారి నిన్ను నొక్కి నిన్ను ఇంట్లో పంపించి నీ ప్యాలెస్లో నువ్వు ఏకాంతంగా నువ్వు పబ్జీ ఆడుకోవడానికి జనం నిన్ను ఈ పబ్జీ ఆడిస్తారు. ఏకాంతంగా పబ్జీ ఆడుకోవడానికి అది 2024 మార్చి ఏప్రిల్ అనేది జనం రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నీ కాలం చెల్లింది. ఇంట్లో కూర్చొని ఏకాంతంగా పబ్జీ ఆడుకో జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు దిగిపోవాలనే ప్రజలందరూ కూడా ఊళ్ళోరుతున్నారండి. ముందుగా జగన్ వచ్చిన సైకిల్ పోవాలి, సైకిల్ రావాలనే నినాదాలతో మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావటం కూడా చాలా హర్షించదగ్గ ఇదండి. మహిళలకి ఆయన వచ్చాక ఎన్నో పథకాలు పెట్టారండి. ఇవాళ జగన్ గారు వచ్చి ఏం పెట్టాడండి? నెత్తిన చేతులు పెట్టాడే కానీ ఏమీ లేదండి. మహిళలకి ఈ రోజున ఏమి చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆత్మధైర్యంతో చూడమనండి. డ్వాక్రా మహిళ కాడికి వచ్చేసరికి వడ్డీ రాయితీలు అన్నాడు, అది ఇవ్వట్లేదు. పిల్లలకి 15,000 అన్నాడు, 12,000 ఇస్తున్నాడు. రోడ్లు చూస్తే రోడ్లు బాగలేదు. ఏం చేస్తున్నాడండి? ప్రజలను అడిగితే చెప్తారు కదా ఏం చేస్తున్నాడు ఆయన జగన్. చెప్పానండి, మేము కూడా దానికి సంతోషిస్తామండి. చంద్రబాబు నాయుడు గారు 24 ఇంకా 3 నెలల్లో వస్తారు. కదిలిరా అన్నారు. జనం చూడండి ఒక్కసారి జనం మయం ఎలా ఉందో.